ప్రస్తుతం మనం వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. ఎందుకంటే గత 2 రోజులుగా కూడా చూస్తున్నాము. రాత్రి సమయాలలో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ చిరుజల్లులు పడుతున్నాయి. కానీ ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయ్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. చాలా వరకు కూడా వర్షాలు కావాలి అని చెప్పేసి చాలా మంది ప్రజలు పూజలు పునస్కారాలు కూడా చేస్తూ ఉన్నారు. కానీ గతంలో చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం వర్షం అయితే చాలా తక్కువగా నమోదవుతుంది అని వాతావరణ శాఖ నిపుణులు తెలియజేశారు. కానీ ఇప్పుడు ఎలా ఉండబోతుంది వర్షాల ప్రభావము, అలాగే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో కూడా ఎలా ఉండబోతుంది, వర్షం ఎంతవరకు నమోదవ్వబోతుంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మరి వాతావరణ శాఖ నిపుణులు శ్రీనివాస్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, 2 రోజులుగా కూడా కొంచెం చిరుజల్లులతోటి వర్షం అయితే కురుస్తుంది. రాత్రి కొంచెం భారీగానే నమోదైందనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎలా ఉండబోతుంది సార్ ఈ వర్షం? గత 3 రోజుల క్రితం మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, కోస్తా ఆంధ్ర తీరంలో ఒక ఉపరితలంలో ఒక ఆవర్తనం సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడింది. దీని ప్రభావంతోటి నిన్న మనకి ఆ ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా ఒక ద్రోణి నార్త్ ఈస్ట్ అరేబియన్ సముద్రం వరకు కూడా ఏర్పడింది. ఈ సో, ఈ రెండిటి ప్రభావంతోటి మనకి గత 3 రోజులలోనూ బాగా క్లౌడింగ్ వచ్చింది. అలాగే ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు పడటం జరిగింది. చాలా కొన్ని జిల్లాల్లో మనకి భారీ వర్షము నిన్న చూసినట్టయితే మంచిర్యాల జిల్లాలో అతి భారీ వర్షం అంటే 12 సెంటీమీటర్లు దాటి 13 సెంటీమీటర్లు పైగా 2, 3 ప్రాంతాల్లోనూ 12 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు ఈ రకంగా మంచిర్యాల, ఇటు కుమరం భీం, ఆదిలాబాదు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు ఈ ప్రాంతమంతా కూడా నిన్న విస్తృతంగా వర్షాలు పడాయి. మన సెంట్రల్ తెలంగాణ సిటీ ప్రాంతంలో మోడరేట్ రెయిన్స్ 2-3, 4 సెంటీమీటర్ల వరకు కూడా వర్షాలు పడినాయి. మొత్తానికి గత 2 రోజులు రాష్ట్రంలో విస్తృతంగా అన్ని జిల్లాల్లోనూ అయితే వర్షాలు పడినాయి. అయితే భారీ వర్షాలు 1, 2 జిల్లాల్లోనే కొద్దిగా నమోదయ్యాయి. మిగిలిన చోట్ల మోడరేట్ రెయిన్ రికార్డ్ అయింది. ఈరోజు కూడా ఈ ద్రోణి ఉంది కానీ ఇది కొంచెం తెలంగాణ మీదకి పైకి జరిగి మనకి మధ్యప్రదేశ్ మీదుగా నార్త్ ఈస్ట్ అరేబియన్ సముద్రం వరకు పోతుంది. సో, ఈరోజు కూడా మనకి ఉత్తర తెలంగాణలోని జిల్లాల మీద ప్రభావం ఉంటుంది. అందుకని ఉత్తర తెలంగాణలోని ఇంచుమించు అన్ని జిల్లాలు, అలాగే మనకి ఈశాన్య తెలంగాణలోని జిల్లాల్లో ఈరోజు కూడా హెవీ రెయిన్ ఎక్స్పెక్ట్ చేస్తూ మనము యెల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. ఈ జిల్లాల్లో మనకి 7-12 సెంటీమీటర్ల వరకు జిల్లాల్లో 1, 2 చోట్ల ఈ భారీ వర్షము, మిగిలిన చోట్ల మోడరేట్ రెయిన్ కూడా పడే అవకాశం ఉంది. మన సెంట్రల్ జిల్లాలు, అలాగే సిటీ, దక్షిణ తెలంగాణ ప్రాంతంలో లైట్ టు మోడరేట్ రెయిన్ అంటే 2-3, 4 సెంటీమీటర్ల రెయిన్, ఈ క్లౌడీనెస్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇంకా ఎన్ని రోజులు ఈ వర్ష ప్రభావం ఉండబోతుంది? హైదరాబాద్ నగరంలో కూడా ఎలా ఉంది? తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా ఎన్ని రోజులు వర్ష ప్రభావం? దీని ప్రభావం ఈరోజే కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. రేపటికి ఈ ద్రోణి మరింత వీక్ అయ్యేనే సిచ్యుయేషనే కనిపిస్తుంది. కాబట్టి రేపు కూడా మనకి ఓన్లీ నార్త్ తెలంగాణలో మోడరేట్ రెయిన్స్ ఉండగా, సెంట్రల్ తెలంగాణ, సౌత్ తెలంగాణలో ఇంచుమించు లైట్ రెయిన్, క్లౌడీనెస్ కొంచెం కంటిన్యూ అవుతుంది. మనకి డే 3 ఎల్లుండికి వెళ్ళేటప్పటికి చాలా వరకు క్లౌడీనెస్ కూడా తగ్గిపోయి మళ్ళీ కొంచెం టెంపరేచర్లు పెరిగే అవకాశం గ్రాడ్యువల్గా కనిపిస్తుంది. సో, ప్రధానంగా ఈరోజే కొంచెం ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఈదురుగాలులతో కూడుకున్నటువంటి వర్షం ఏమన్నా నమోదవబోతుందా? ఎందుకంటే ఉరుముల మెరుపులతో కూడా నమోదయ్యే అవకాశాలున్నాయి అనేది కూడా వినిపిస్తుంది. ఉరుములు, మెరుపులు జనరల్‌గా టెంపరేచర్‌లు ఎక్కువగా లేవు కాబట్టి పెద్దగా తీవ్రతరంగా ఉండవు. కానీ కొద్దిపాటి ఉరుములు, మెరుపులు ఉంటాయి. దానికి తోడు మాన్సూన్ సీజన్‌లో జనరల్‌గా విండ్స్ ఎక్కువుంటాయి. విండ్ స్పీడ్ ఎక్కువుంటుంది. సో, ఇటువంటి పరిస్థితి ఉండి కొంచెము సిట్యుయేషను ఫేవరబుల్‌గా ఉన్నప్పుడు ఈదురుగాలుల తాకిడి కూడా కొంచెం ఉండే అవకాశం ఉంది. సో, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా ఈదురుగాలులు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వర్షం పడిన చోట, పడని చోట్ల కూడా ఈదురుగాలులైతే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అంటే రైతులకు ఈ వర్షం అనేది ఎటువంటి ప్రభావం చూపించబోతుంది? రైతులకి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలో కొంచెం ఉపశమనము కలిగే అవకాశం ఉంది. ఈ 2 రోజులు కొంచెం భారీ వర్షం, కొన్ని చోట్ల మోడరేట్ రెయిన్, వరుసగా 2, 3 రోజులు రెయిన్ పడాయి కాబట్టి ఒక్కరోజు పడి మళ్ళీ ఎండ కాసినట్టయితే ఎక్కడ ప్రయోజనం లేదు. అయితే గత 3 రోజుల నుంచి ఇంచుమించుగా ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలో
డైలీ ఎంతో కొంత రెయిన్ పడుతుంది. కొన్ని చోట్ల భారీ వర్షం కూడా పడుతుంది. సో, ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలో కొంచెము ఇది బెనిఫిట్‌గానే ఉంటుంది. మనకి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లోటు కూడా మొన్న ఈ సిట్యుయేషన్ ప్రారంభం కాకముందు మనకి 33% లోటు ఉండే. ఈ రోజుకి చూసినట్టయితే ఈ వర్షాల వల్ల మనకి ఈ లోటు కూడా 25% వచ్చింది. ఒక 8% లోటు కూడా మనకి తగ్గడం జరిగింది. అంటే హైదరాబాద్ నగరంలో చిన్న చినుకులు పడితేనే రోడ్ల మీద మొత్తం కూడా వాటర్ నిలిచిపోతా ఉంటాయి. అంటే హైదరాబాద్ నగరంలో ఎట్లా ఉండబోతుంది పరిస్థితి? హైదరాబాద్ నగరంలో పెద్దగా భారీ వర్షం ఎక్స్‌పెక్ట్ చేయడం లేదు. ఈ పగలంతా ఇలా క్లౌడీనెస్‌గా ఉండి అక్కడక్కడ చిరుజల్లులు, సాయంత్రం, రాత్రి వేళల్లో 1, 2 చోట్ల కొంచెం మోడరేట్ రెయిన్ 2-4 సెంటీమీటర్లు అక్కడక్కడ పడే అవకాశం ఉంది. అయితే పెద్దగా భారీ వర్ష సూచన సిటీకి లేదండి. అంటే సాయంత్రం పూట ఎక్కువగా గూడా ఉద్యోగరీత్యా బయటికి వస్తూ ఉంటారు కాబట్టి హైదరాబాద్ నగర వాసులకి ఏం సూచిస్తారు? ఈరోజు అంటే పెద్ద అంత ఉధృతమైన వర్షం లేదు గానీ, కొంచెం మోడరేట్ రెయిన్ అక్కడక్కడ ఉండే అవకాశం ఉంది. దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటే సరిపోతుంది. చూసాం కదా! ఇప్పుడైతే మరి ఈ రోజు వరకు కొద్ది చోట్ల మాత్రం భారీ వర్షాలైతే నమోదయ్యే అవకాశాలున్నాయి కానీ, మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ యథావిధిగా చాలా తక్కువ శాతం నమోదవుతూ ఉంది. తర్వాత ఉష్ణోగ్రత కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ హైదరాబాద్ నగరంలో చిన్న చిరుజల్లుల వర్షం పడ్డా కానీ ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోతూ ఉంటాయి కాబట్టి, కొంచెం హైదరాబాద్ నగర వాసులైతే అప్రమత్తంగానే ఉండాలి అని చెప్పేసి సూచిస్తున్నాము అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా ఈ వర్షం అనేది కూడా శాతం కూడా ఈదురుగాలుల శాతము వర్షం నమోదైనప్పటికీ కూడా ఈ ఈదురుగాలులైతే 30-40 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశాలు ఉన్నాయి. ఉరుముల మెరుపులతోటి కూడుకున్నటువంటి వర్షం అయితే నమోదు అవ్వబోతుంది కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులైతే ఉన్నాయి అని హైదరాబాద్ నగరవాసులకు కూడా తెలియజేస్తున్నారు వాతావరణ శాఖ నిపుణులు. కెమెరామెన్ కోటితో నిర్మల, ఆర్టీవీ. ప్రస్తుతం మనం వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. ఎందుకంటే గత 2 రోజులుగా కూడా చూస్తున్నాము రాత్రి సమయాలలో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ చిరుజల్లులు పడుతున్నాయి. కానీ చాలా వరకు కూడా వర్షాలు కావాలి అని చెప్పేసి చాలా మంది ప్రజలు పూజలు పునస్కారాలు కూడా చేస్తూ ఉన్నారు. కానీ గతంలో చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం వర్షం అయితే చాలా తక్కువగా నమోదవుతుంది అని వాతావరణ శాఖ నిపుణులు తెలియజేశారు. కానీ ఇప్పుడు ఎలా ఉండబోతుంది వర్షాల ప్రభావము, అలాగే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో కూడా ఎలా ఉండబోతుంది, వర్షం ఎంతవరకు నమోదవ్వబోతుంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మరి వాతావరణ శాఖ నిపుణులు శ్రీనివాస్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, 2 రోజులుగా కూడా కొంచెం చిరుజల్లులతోటి వర్షం అయితే కురుస్తుంది. రాత్రి కొంచెం భారీగానే నమోదైంది అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఈసారి వర్షం? గత 3 రోజుల క్రితం మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, కోస్తా ఆంధ్ర తీరంలో ఒక ఉపరితలంలో ఒక ఆవర్తనం సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడింది. దీని ప్రభావంతోటి నిన్న మనకి ఆ ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా ఒక ద్రోణి నార్త్ ఈస్ట్ అరేబియన్ సముద్రం వరకు కూడా ఏర్పడింది. ఈ సో, ఈ రెండిటి ప్రభావంతోటి మనకి గత 3 రోజులలోనూ బాగా క్లౌడింగ్ వచ్చింది. అలాగే ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు పడటం జరిగింది. చాలా కొన్ని జిల్లాల్లో మనకి భారీ వర్షము నిన్న చూసినట్టయితే మంచిర్యాల జిల్లాలో అతి భారీ వర్షం అంటే 12 సెంటీమీటర్లు దాటి 13 సెంటీమీటర్లు పైగా 2, 3 ప్రాంతాల్లోనూ 12 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు ఈ రకంగా మంచిర్యాల, ఇటు కుమరం భీం, ఆదిలాబాదు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు ఈ ప్రాంతమంతా కూడా నిన్న విస్తృతంగా వర్షాలు పడాయి. మన సెంట్రల్ తెలంగాణ సిటీ ప్రాంతంలో మోడరేట్ రెయిన్స్ 2-4 సెంటీమీటర్ల వరకు కూడా వర్షాలు పడినాయి. మొత్తానికి గత 2 రోజులు రాష్ట్రంలో విస్తృతంగా అన్ని జిల్లాల్లోనూ అయితే వర్షాలు పడినాయి. అయితే భారీ వర్షాలు 1, 2 జిల్లాల్లోనే కొద్దిగా నమోదయ్యాయి. మిగిలిన చోట్ల మోడరేట్ రెయిన్ రికార్డ్ అయింది. ఈరోజు కూడా ఈ ద్రోణి ఉంది కానీ ఇది కొంచెం తెలంగాణ మీదకి పైకి జరిగి మనకి మధ్యప్రదేశ్ మీదుగా నార్త్ ఈస్ట్ అరేబియన్ సముద్రం వరకు పోతుంది. సో, ఈరోజు కూడా మనకి ఉత్తర తెలంగాణలోని జిల్లాల మీద ప్రభావం ఉంటుంది. అందుకని ఉత్తర తెలంగాణలోని ఇంచుమించు అన్ని జిల్లాలు, అలాగే మనకి ఈశాన్య తెలంగాణలోని జిల్లాల్లో ఈరోజు కూడా హెవీ రెయిన్ ఎక్స్పెక్ట్ చేస్తూ మనము యెల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. ఈ జిల్లాల్లో మనకి 7-12 సెంటీమీటర్ల వరకు జిల్లాల్లో 1, 2 చోట్ల భారీ వర్షము, మిగిలిన చోట్ల మోడరేట్ రెయిన్ కూడా పడే అవకాశం ఉంది. మన సెంట్రల్ జిల్లాలు, అలాగే సిటీ, దక్షిణ తెలంగాణ ప్రాంతంలో
లైట్ టు మోడరేట్ రెయిన్ అంటే 2-3-4 సెంటీమీటర్ల రెయిన్ ఈ క్లౌడీనెస్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇంకా ఎన్ని రోజులు ఈ వర్ష ప్రభావం ఉండబోతుంది? హైదరాబాద్ నగరంలో కూడా ఎలా ఉంది? తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా ఎన్ని రోజులు వర్ష ప్రభావం? దీని ప్రభావం ఈ రోజే కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. రేపటికి ఈ ద్రోణి మరింత వీక్ అయ్యేనే సిట్యుయేషనే కనిపిస్తుంది. కాబట్టి రేపు కూడా మనకి ఓన్లీ నార్త్ తెలంగాణలో మోడరేట్ రెయిన్స్ ఉండగా, సెంట్రల్ తెలంగాణ, సౌత్ తెలంగాణలో ఇంచుమించు లైట్ రెయిన్, క్లౌడీనెస్ కొంచెం కంటిన్యూ అవుతుంది. మనకి డే 3 ఎల్లుండికి వెళ్ళేటప్పటికి చాలా వరకు క్లౌడీనెస్ కూడా తగ్గిపోయి మళ్ళీ కొంచెం టెంపరేచర్లు పెరిగే అవకాశం గ్రాడ్యువల్గా కనిపిస్తుంది. సో ప్రధానంగా ఈ రోజే కొంచెం ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఈదురుగాలులతో కూడుకున్నటువంటి వర్షం ఏమన్నా నమోదవబోతుందా? ఎందుకంటే ఉరుముల మెరుపులతో కూడా నమోదయ్యే అవకాశాలున్నాయి అనేది కూడా వినిపిస్తుంది. ఉరుములు మెరుపులు జనరల్‌గా టెంపరేచర్‌లు ఎక్కువగా లేవు కాబట్టి పెద్దగా తీవ్రతరంగా ఉండవు. కానీ కొద్దిపాటి ఉరుములు మెరుపులు ఉంటాయి. దానికి తోడు మాన్సూన్ సీజన్‌లో జనరల్‌గా విండ్స్ ఎక్కువుంటాయి. విండ్ స్పీడ్ ఎక్కువుంటుంది. సో, ఇటువంటి పరిస్థితి ఉండి కొంచెము సిట్యుయేషను ఫేవరబుల్‌గా ఉన్నప్పుడు ఈదురుగాలుల తాకిడి కూడా కొంచెం ఉండే అవకాశం ఉంది. సో, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా ఈదురుగాలులు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వర్షం పడిన చోట, పడని చోట్ల కూడా ఈదురుగాలులైతే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అంటే రైతులకు ఈ వర్షం అనేది ఎటువంటి ప్రభావం చూపించబోతుంది? రైతులకి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలో కొంచెం ఉపశమనము కలిగే అవకాశం ఉంది. ఈ 2 రోజులు కొంచెం భారీ వర్షం కొన్ని చోట్ల మోడరేట్ రెయిన్ వరుసగా 2-3 రోజులు రెయిన్ పడాయి కాబట్టి, ఒక్కరోజు పడి మళ్ళీ ఎండ కాసినట్టయితే ఎక్కడ ప్రయోజనం లేదు. అయితే గత 3 రోజుల నుంచి ఇంచుమించుగా ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలో డైలీ ఎంతో కొంత రెయిన్ పడుతోంది. కొన్ని చోట్ల భారీ వర్షం కూడా పడుతోంది. సో, ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలో కొంచెము ఇది బెనిఫిట్‌గానే ఉంటుంది. మనకి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లోటు కూడా మొన్న ఈ సిట్యుయేషన్ ప్రారంభం కాకముందు మనకి 33% లోటు ఉండే. ఈ రోజుకి చూసినట్టయితే ఈ వర్షాల వల్ల మనకి ఈ లోటు కూడా 25%కి వచ్చింది. ఒక 8% లోటు కూడా మనకి తగ్గడం జరిగింది. అంటే హైదరాబాద్ నగరంలో చిన్న చినుకులు పడితేనే రోడ్ల మీద మొత్తం కూడా వాటర్ నిలిచిపోతా ఉంటాయి. అంటే హైదరాబాద్ నగరంలో ఎట్లా ఉండబోతుంది పరిస్థితి? హైదరాబాద్ నగరంలో పెద్దగా భారీ వర్షం ఎక్స్‌పెక్ట్ చేయడం లేదు. ఈ పగలంతా ఇలా క్లౌడీనెస్‌గా ఉండి అక్కడక్కడ చిరుజల్లులు, సాయంత్రం, రాత్రి వేళల్లో 1-2 చోట్ల కొంచెం మోడరేట్ రెయిన్ 2-4 సెంటీమీటర్లు అక్కడక్కడ పడే అవకాశం ఉంది. అయితే పెద్దగా భారీ వర్ష సూచన సిటీకి లేదండి. అంటే సాయంత్రం పూట ఎక్కువగా కూడా ఉద్యోగరీత్యా బయటికి వస్తూ ఉంటారు కాబట్టి హైదరాబాద్ నగర వాసులకి ఏం సూచిస్తుంది? ఈరోజు అంటే పెద్దంత ఉధృతమైన వర్షం లేదు గానీ, కొంచెం మోడరేట్ రెయిన్ అక్కడక్కడ ఉండే అవకాశం ఉంది. దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటే సరిపోతుంది. చూసాం కదా! ఇప్పుడైతే మరి ఈ రోజు వరకు కొద్ది చోట్ల మాత్రం భారీ వర్షాలైతే నమోదయ్యే అవకాశాలున్నాయి. కానీ మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ యథావిధిగా చాలా తక్కువ శాతం నమోదవుతూ ఉంది. తర్వాత ఉష్ణోగ్రత కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ హైదరాబాద్ నగరంలో చిన్న చిరుజల్లుల వర్షం పడ్డా కానీ ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోతూ ఉంటాయి కాబట్టి కొంచెం హైదరాబాద్ నగర వాసులైతే అప్రమత్తంగానే ఉండాలి అని చెప్పేసి సూచిస్తున్నాము అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా ఈ వర్షం అనేది కూడా శాతం కూడా ఈదురుగాలుల శాతము వర్షం నమోదైనప్పటికీ కూడా ఈ ఈదురుగాలులైతే 30-40 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశాలు ఉన్నాయి. ఉరుముల మెరుపులతోటి కూడుకున్నటువంటి వర్షం అయితే నమోదు అవ్వబోతుంది కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులైతే ఉన్నాయి అని హైదరాబాద్ నగరవాసులకు కూడా తెలియజేస్తున్నారు వాతావరణ శాఖ నిపుణులు. కెమెరామెన్ కోటితో నిర్మల RTV.